ఉసురేమో ఇరిసేసింది కరుసైన అమృత ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. మీ చెల్లెలి శ్రీవల్లి ఎవరినో ఇష్టపడిందంట కదా? ఎవరినో కాదండి, నన్నే నన్నే. అన్నయ్య, ఆయన మీద కోపడకండి. ఎందుకు మా ఇద్దరిని ఒకటి కాకుండా అడ్డుకున్నారు? అసలు ఏం జరిగిందో మీరైనా చెప్పండి. ఎంత పని చేసినావు వీర్రాజు. గొప్పింటి సంబంధమని పిల్ల సుఖపడుతుందని అన్ని నచ్చ చెప్పి సంబంధం తీసుకొచ్చినాను. 100 ఎకరాల మాగాణి ఒక్కతే కూతురు మాకు వరసవదు. మా అన్నయ్య ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుందని ఎంతో కష్టపడ్డాను. అందులో నాకు ఎంతో కొంత ఇవ్వకపోతాడా అని ఎన్నో ఊహించుకున్నాను. నా ఆశలన్నీ గంగపాలు చేసినావు కదరా. గంగ సెల్లంటే ఇష్టం లేదన్నావు, మరి ఈ సంబంధం ఎందుకు వద్దన్నావు వీర్రాజు? ప్రేమ గీమ లేదన్నాను కానీ ఇష్టం లేదన్నానా? అంటే ఆ అమ్మాయి ప్లేస్లో అమృతుంటే చేసుకునేవాడివా? తప్పకుండా. దీన్ని లవ్ అంటారు. ఇది లవ్ కాదు బాబు, కొవ్వు అంటారు. నీకిష్టం ఉంటే ఉంది అనాలి, ఇష్టం లేకపోతే ముందే చెప్పేయాలా. తేరా అమ్మాయి కప్పులో కాఫీ పట్టుకుని మగ్గిపోయిన జంతికలు ఎదురుగా పెట్టేసి పెళ్లి కూతురు సిగ్గుతో మొగ్గలేస్తూ ఉండగా ఈ సంబంధం ఇష్టం లేదు అంటే వాళ్ళు చూసిన చూపుల్లో లచ్చ బూతులు ఎత్తుక్కోవచ్చు. ఇంకా తిట్టలేదు, సంతోషించు పిన్ని. ఏందే? అయినా వీర్రాజు ఇంట్లోనే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగాడు. మీరు చెప్పా పెట్టకుండా ఒక ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయిని చూపించి తనే నీ కాబోయే భార్య, అర్ధాంగి, శ్రీమతి అంటే వాడికేం అర్థం అవుతుంది? తెల్లమొహం వేశాడు, సంబంధం తేలిపోయింది. వెళ్ళిన పని అవ్వలేదని మాకు బాధగా ఉండా తిరుపతి. మాకక్కడ అవమానం జరిగినందుకు మీకు చాలా సంతోషంగా ఉందనుకుంటా. వీర్రాజుకు పెళ్లి చేయాలని నాకు మాత్రం ఉండదా అండి? కాకపోతే వాడిష్టాయిష్టాలు అడిగి వాడు మెచ్చి నచ్చిన అమ్మాయిని చూపిస్తే అప్పుడు సంతోషంగా ఉంటుంది గాని ఇప్పుడెందుకు సంతోషంగా ఉంటుంది చెప్పండి? అట్ట జరగాలి అంటే నువ్వు ఆ గంగి ఇంటికే పిల్లని చూడటానికి పోవాలన్నయ్యా. నేను కూడా అదే అన్నాను, అది మీకు అర్థం కాలేదనుకుంటా. రాయ్, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ఇష్టం లేదంటావు, మళ్ళీ అక్కడికే వెళ్లాల్సిందంటున్నావు. పిచ్చిగాని పట్టిందా ఏంటి? పిచ్చి వాడికి కాదేవా, మనకు పిచ్చి పడుతుంది. నువ్వు కారాపు. ఏమైందత్త? ఆపు చెప్తాను. దేవా, నువ్వు వెనక సీట్లో కూసో, నేను బండి దోల్తా. ఏందమ్మా, జరిగిన అవమానం సాల్దా? నువ్వు మళ్ళీ ఏదో చేయబోతుండావా? అన్నా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండదే. నువ్వు సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. నువ్వు కదలకుండా కూసో, నేను తీసుకెళ్తాను. ఎక్కడికి? పైకా? ఈ ఎటకారాలకేం తక్కువ లేదులే. నువ్వు అదుపు తప్పి ఎవరికైనా డాష్ ఇస్తే నీకు కర్మగరం తప్పదు పిన్ని. జైలు జీవితం గడపాలని ఆతృతగా ఉందా, లేదంటే మా మీద పగతో ఇలా చేయాలనుకుంటున్నావా? మా అత్తంటే ఏమనుకున్నారు? పాపాయమ్మ అక్కడ. అయినా ఈ దేవ ఉండగా ఎవడు ఎలాంటి డాష్లు ఇవ్వరు. అందరూ సైలెంట్గా కూర్చోండి.
ఇప్పటిదాకా పెళ్లి సూపులు క్యాన్సిల్ అయ్యాయనేసి ఆనందంలో ఉన్నారు. ఇప్పుడేంటి మొహాలు తేలేసినారు? అత్తే డ్రైవింగ్ చేస్తుంది కదా నాన్న, కారు భూమి మీదనే ఉందా లేదంటే గాల్లో ఏమైనా తేలుతుందా చూడండి. నాకు సిర్రెత్తుకొచ్చినప్పుడు డ్రైవింగ్ చేస్తే కోపం కాస్తైనా తగ్గుతుంది సిన్నోడా. నా అత్తింట్లో సంధి ఇదే పద్ధతి ఫాలో అవుతా ఉండాను. మీరు బ్యాలెన్స్ తప్పిస్తే భూమి మీద మేముండము. ఇన్నాళ్ళు శ్రీవల్లి అక్క పక్కనుంటే కనపడదు కానీ ఈ రోడ్లో ఒంటరిగా నడవాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. ఈ టైంలో ఈ రోడ్లో వెంకటపతి రాజు గారు వస్తే బాగుండు. శ్రీవల్లి అక్క ఉంటేనే కదా వస్తాడు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఒంటరిగా నడవాలి. ఇప్పుడు ఆవేశంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా పాపాయమ్మ? నీ కొడుక్కి బుద్ధి చెప్పొదినా, నాకు కాదు. సంబంధం ఒప్పుకోరా అంటే ఏదేదో కథలు పడుతున్నాడు. వాడిష్టంలేండి, పిల్ల నచ్చలేదేమో. మరి ఏ పిల్ల నచ్చిందంట? అమృత వల్ల. అవును, అలాగే అనుకున్నానా. నేను అమృతనే ప్రేమిస్తున్నాను, అమృతనే పెళ్లి చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటే సంతోషం, ఒప్పుకోకపోయినా సంతోషం. మీరు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అమృత అంటే నాకు ప్రాణం, అమృత నా ఊపిరి. ఏంటి, అమృతవల్లిని ప్రేమించావా? బ్రేకే అత్త, అక్కడ కుమిది వెళ్ళి చర్చలా ఉంది. కుముదా, 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 లే కుముదా. కుముదా, కుముదా, లే కుముదా. చాలా రక్తం పోతుందమ్మా, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పోయి వాడి చెల్లెని గుద్దినావు కదమ్మా. రోడ్డు మీద ఎవరూ లేరు అనుకున్నానన్నా, ఇదెట్ట ఊడిపడిందో ఏందో. ఎంత పనిచేసావే పాపిష్టిదానా! కుముదవల్లి ప్రాణానికి ఏదైనా అయితే గంగని ప్రాణం తీసేస్తాడు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. కుముదా, కుముదా. అమృత, నువ్వేం చేసావో అర్థమవుతుందా? నీకేం అర్థమైంది? నీకు తెలియదు బావా, తనని తాను నిండా ముంచేసుకుంటుంది. నీకేమైనా పిచ్చా? మంచి సంబంధం, పైగా అతనికి అమృత నచ్చింది. పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుంది. కానీ మునిగిపోవడం ఎలా అవుతుంది? అయ్యో బావా, అసలు ఈ సంబంధం ఎలా నచ్చింది? వాళ్ళు కారులో వచ్చారనా? వాళ్ళు ఎలా వచ్చారన్నది ముఖ్యం కాదు. డబ్బున్న వాళ్ళకే నా చెల్లిని ఇవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు. శ్రీవల్లి కోసం తీసుకొచ్చిన సంబంధం మధ్యలో ఆ వెంకటపతి రాజొచ్చి తల తీసేసినంత పని చేశాడు. వాళ్ళు మనతో సంబంధం వద్దనుకోకుండా మన మీద ఉన్న గౌరవంతో శ్రీవల్లికి బదులుగా అమృతని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఇది చాలదా అమృత అక్కడ క్షేమంగా ఉంటుంది అనడానికి? నీకు అలా అర్థమైందా? ఈ పెళ్లి జరిగితే క్షేమంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు ఆ నమ్మకం లేదు. ఎందుకు? వాళ్ళు శ్రీవల్లిని చూడ్డానికి వచ్చారు బావా. శ్రీవల్లి ఏదో తప్పు చేసింది అన్నట్టు ఎలా మాట్లాడారో చూసావు కదా.
రేపు అమృత విషయంలో ఏదైనా తేడా వస్తే అలా మాట్లాడరు అని గ్యారంటీ ఏంటి? మతిగాని పోయిందా నీకు? తేడా ఎందుకు వస్తుంది? ఏమో, రావచ్చేమో. ఈ రోజు అతనితో పెళ్లి కొప్పుకున్న మీ చెల్లి తర్వాత బాధపడితే? ఏయ్, నువ్వు బాధపడుతున్నావు గాని నా చెల్లెలు ఈ సంబంధం ఇష్టమని చెప్పింది. అయ్యో, ఈ బెంగంతా నా గురించి కాదు బావా. మరి ఎవరి గురించి? అయినా ఆడపిల్ల బాధ నీకేం తెలుసు? తెలియకుండానే నలుగురు చెల్లెళ్ళని పెంచి పెద్ద చేశానా? బాధ అంటే అది కాదు. బాధ అంటే మనసులో బాధ. ఆకలేస్తే వచ్చే బాధనో, విసుగు వల్ల వచ్చే బాధనో కాదు బావా. ఏయ్, సంబంధం లేకుండా మాట్లాడేసి తనని విసిగించొద్దు. నాకు మాత్రం ఈ సంబంధం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. శివ, ఇలా పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నావో? ఈ పెళ్లి చేస్తే నువ్వే బొక్క బోర్లా పడతావనిపిస్తోంది. మీరెందుకు గొడవ పడుతున్నారు? ఇప్పుడేమైందని? అమృత చెప్తేనే కదా సంబంధం ఖాయం చేశారు. శివ, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నీకేం తెలుసు శ్రీవల్లి? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నాకేం తెలుసు, తనకేం తెలుసు అని అడుగుతున్నావు. అసలు నీకేం తెలుసు? అది వదినా, మాకు సంబంధం ఇష్టమన్నాక అన్నయ్య వాళ్ళు అభ్యంతరం చెప్పలేనప్పుడు ఈ సంబంధం ఖాయమైనట్టే. నువ్వే ఎక్కువగా ఆలోచించి నాకేదో జరుగుతుందని కంగారు పడుతున్నావు. దయచేసి ఇద్దరూ గొడవ పెద్ద చేయకండి. గంగన్న, ఏమైంది? కుముదకి యాక్సిడెంట్ అయింది. మీ వరదరాజు మావయ్య చెల్లెలు పాపాయి అమ్మ కారుతో గుద్దేసిందన్నా. నా చెల్లెలి ప్రాణం తీయాలని ఇలా చేశారు. ఇదివరకే వరదరాజులు తొక్కించాలని చూశాడు. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నా చెల్లి ప్రాణం తీయాలని చూశాడు. వాడిని వదలను. బావా, నువ్వు అసలు ఎవరికి యాక్సిడెంట్ చేశావో తెలుసా పాపాలు? గంగ చెల్లెలు. గంగకి గనక తెలిసిందంటే నువ్వు ఏ కార్తో అయితే యాక్సిడెంట్ చేశావో అదే కార్తో నేను తొక్కించి పారేస్తాడు. ఇంకా అది సావలేదు కదా వదినా. చిన్న యాక్సిడెంటే కదా అయ్యి ఉండదే. ఆ మాత్రానికి సంపేత్తరా ఏంటి? చెల్లెళ్ళని పల్లెత్తు మాట అంటేనే గుగ్గిలంలో లేస్తాడు గంగ. అలాంటిది నువ్వు ఏకంగా హాస్పిటల్ బెడ్ ఎక్కించావు. నీ మీద పెట్రోల్ పోసి అగ్గంటించడం గ్యారంటీ. వాళ్ళన్న సంపేస్తాడో లేదో గాని భయపెట్టి మీరే సంపేసేలా ఉండారేంటో వదినా. మా అమ్మ చెప్పింది నిజమే పాపాయ్ అత్త.
గంగే విషయం అంత తేలిగ్గా తీసుకోడు. అన్నా నన్నిటి నుంచి ఇటే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోమ్మంటావా? నువ్వు చెప్పు పెద్దలుడు. ఈ యాక్సిడెంట్ చేసిన కంగారులో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నా కొన్నాళ్ళు నేను దూరంగా వెళ్ళిపోతానన్నా. ఎక్కడికి వెళ్తావు పాపయ్యమ్మ? నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను భయం వెంటాడుతుంది, చావు వెంటాడుతుంది. మా అన్నయ్య నిన్ను వెతికి వెతికి వెంటాడి మరీ చంపేస్తాడు. ఒసే నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదే. అనుకోకుండా అది కారుకు అడ్డం వచ్చుండాది. ఇదే మాట నువ్వు గంగతో చెప్పావంటే నిన్ను అడ్డంగా నరికేస్తాడు పాపాలు. ఏందన్నా వదిన ఎంతలా భయపెడతా ఉంటే నేనేడ ఉండాలనో పారిపోవాలో చెప్పవేంది? నువ్వు ఈ ఊరొచ్చి సంతోషంగా ఉంటావు అనుకున్నాను చెల్లెమ్మ. ఇలా చావును కొని తెచ్చుకుంటావు అనుకోలేదు. అంత ఈ నాగవల్లి వల్లే. నేనేం చేశాను? నీ వల్లే ఆవేశంతో కారు నడిపాను. ఆ బొడ్డదొచ్చి నా కారు కింద పడినది. పొగరుతో కారు నడిపి మళ్ళీ నన్నంటావేంటి? ఇక ఫిక్స్ అయిపో. అడ్డదిడ్డంగా కారు నడిపినందుకు నీ కాలో చెయ్యో తీసేస్తాడు. అసలు నీ ప్రాణమే తీసినా ఆశ్చర్యం లేదు. హుసేన్ ఊపిరి పీల్చుకోవడానికైనా అవకాశం ఇవ్వండి. మా అన్నయ్య నీకు ఆ అవకాశం ఇవ్వడు. అయ్యో రామా, అదేమో బెడ్ మీద హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉండదు. మీరు మాటలతోనే బెడ్ ఎక్కించేలా ఉన్నారేంది? అనయ్ నన్ను ఈ ముప్పు నుంచి తప్పించే మార్గమే లేదా? అంతకు ముందే నా మీద పెట్రోల్ పోసి నిప్పంటించడానికి వచ్చాడు చెల్లెమ్మ. పైడి తెల్లమ్మ జాతర జరిపిస్తానని మొక్కుకున్నా, బతికిపోయినా. ఇప్పుడు నిన్ను కూడా పైడి తెల్లమ్మ కాపాడాలా? భగవంతుడా, నాకు సావు మూడినట్టే. మీరు ఎట్టా ఉన్నారో చూద్దామని వస్తే ఇప్పుడు నా సావు చూడ్డానికే మీరందరూ వచ్చినట్టున్నారు. అసలు వీర్రాజుకి ఆ సంబంధం ఎవరు తీసుకురమ్మన్నారు? ఇష్టం లేకుండా పెళ్లి చేయాలనుకున్నారు. అందుకే ఇలా జరిగింది. అమ్మమ్మో, సుబ్బి పెళ్లి ఏంకి సావుకు వచ్చినట్టు ఆ రాజుగాడి పెళ్లి నా సావుకు వచ్చిండది. బంగారం లాంటి పిల్లని అన్యాయంగా గుద్దేశావు. అదేం చేసిందని? అసలు ఇవిని చూస్తుంటే మా అన్నయ్య వచ్చేంత వరకు ఎందుకు బతకనివ్వాలి అనిపిస్తుంది. అమ్మ నాగవల్లి, నువ్వు కూడా ఆ కారులోనే కదా కూర్చున్నావు. నేనేమన్నా కావాలని గుద్దేసినానా? ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా ఊడిపడిందో వచ్చి నా కారు కింద పడినది. నీ కారు కాదమ్మా. అబ్బా, కార్ నీదే అన్నయ్య, కానీ డ్రైవింగ్ చేసినది నేను కదా. నా ప్రాణం పోతాదే. తిరుపతి, నువ్వు నాగవల్లి ఆ గంగను ఆపాలా? లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తాడనే కదా మావయ్య మీ భయం. హే,
ఆ తర్వాత అరెస్ట్ చేసి మీ అన్నయ్యని జైల్లో పెడతారు. ఆ విషయం మర్చిపోయావా? కుముదవల్లికి ఏవైనా అయితే గంగ ఆవేశం ఆగదు. ఎలా ఆపుతావు?